బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. మోంతా తుఫాను ప్రభావం అరకు జిల్లాలపై తీవ్రంగా పడింది. అరకు ఘాట్ రోడ్లో అనంతగిరి సమీపంలో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కేకే లైన్లో బొర్రా చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా రైల్వే సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా ఈ లైన్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు డిఆర్ఎం లలిత్ బోహ్రా ప్రకటించారు. రైళ్ల రాకపోకలు నిన్న ఈరోజు మొత్తం విశాఖ మీదుగా నడిచే రైళ్లను సుమారు 40కి పైగా నిలిపివేసినట్లు ఆయన ప్రకటించడం జరిగింది. రైల్వేకు నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమంటూ కూడా డిఆర్ఎం తెలిపారు. ఈరోజు రాత్రి కాకినాడ యానముల మధ్య తీరం దాటే క్రమంలో ఈ గాలుల తీవ్రత అదేవిధంగా వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. అత్యవసర పనులు అయితేనే బయటకు రావాలి. లేని పక్షంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా డిఆర్ఎం సూచించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రావా రిపోర్ట్.